హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో చాలా రోజులు అయింది డైలీ వీడియోస్ చేసి. కొంచెం ఆల్గోది కంప్లీట్గా సెటిల్ అయిపోయేంత వరకు కొంచెం దాని మీద ఫోకస్ చేద్దామనేసి. సో వీఆర్ హియర్. సో రేపైతే మనకి ఎక్స్పైరీ ఉంది. మార్చ్లో ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ ఇది, ఫిబ్రవరి అయిపోయిన తర్వాత. సో రేపు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడైతే మనకి ప్రైస్ యాక్షన్ చూసుకున్నా సరే, సో కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత డిఫెండ్ చేసుకుంటా బుల్స్ ఒక ఫామ్ అయిన తర్వాత, సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వెళ్తున్న డేస్ ఇది. సో రేపటికి క్లియర్ కట్గా ఒకటి ఏంటంటే, లాస్ట్ టైం కూడా మనకి ఇక్కడనే అరౌండ్ ఈ ప్లేస్లోనే చాలా వరకు ఏదైతే సపోర్ట్ తీసుకున్న తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యిందో, ఆ తర్వాత డే చాలా ఇక్కడ మనం గమనిస్తే చాలా పెద్ద వాలటైల్గా ఉన్న డోజీ క్యాండిల్ అయితే పెద్ద విక్స్తో చూడొచ్చు. సో ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ సినారియో అంటే కనుక రేపు ఆల్మోస్ట్ 42,000 దగ్గర నుంచి కూడా 40,000 వరకు కూడా రావడానికి అంత ఛాన్స్ లేకపోయినా సరే, బట్ అప్ సైడ్ కూడా చాలా మంచి లెవెల్ అయితే షార్ట్ కవరింగ్ అయితే రావడానికి ఉంది. వన్స్ ఇట్ ఈస్ క్రాసింగ్ 41,000 క్రాస్ అయిందంటే ఖచ్చితంగా మనకి మంచి లెవెల్స్లో అంటే ఒక 300-400 పాయింట్స్ అయితే రావడానికి ఉంది. ఇన్ కేస్ ఒకవేళ సో ఏదైతే మనకి డే హై ఉందో 40,700 లెవెల్స్లో, ఇది కనుక క్రాస్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కనుక గ్యాప్ అప్ అయితే కనుక ఇమీడియట్లీ వీ కెన్ సీ దిస్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ వరకు మనకి 40,900 ఇమీడియట్గా 200 పాయింట్స్ అయితే అప్ మూవ్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 41,300 వరకు అయితే నెక్స్ట్ టార్గెట్ ఉంది. సో కంప్లీట్గా 40,700 కనుక హోల్డ్ చేస్తే కనుక కంప్లీట్గా రేపు బై అండ్ డిప్సే తీసుకోవచ్చు. 40,900 అండ్ 41,300 కూడా అప్ సైడ్ మూవ్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి అంటే 40,600 లెవెల్స్ కనుక బ్రేక్ అవితే కనుక డెఫినెట్గా మనం ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర నుంచి. ఓకే, అండ్ మనకి ఇక్కడ కూడా టార్గెట్ కూడా 40,400 అండ్ 200, 40,100 ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే 40,600 దగ్గర డిఫెండ్ అయ్యింది, ఇంకా ఈ లెవెల్ అయితే క్రాస్ అవ్వట్లేదు అనుకుంటే మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ కూడా జస్ట్ 100 పాయింట్సే 40,700 ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా సెల్ ఆన్ రైజ్గా మనం మార్కెట్గా రేపు చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద లెవెల్స్. హై వచ్చి ఈ లెవెల్ అండ్ లో లెవెల్ వచ్చేసి సపోర్ట్ రెసిస్టెన్స్గా అయితే పనిచేస్తాయి. ఒకసారి నిఫ్టీ చూసేద్దాం రండి. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక ఒక బేస్ అయితే ఫామ్ అయిన తర్వాత 17,390 లెవెల్స్లోంచి ఫస్ట్ టైం ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ప్రైస్ యాక్షన్లో దీనికి ఫాలోయింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కూడా గ్రీన్గా మంచి సాలిడ్గా రావాలి. సో అప్పుడే మనకి దాని ఫాలో అప్ కూడా మంచి బయింగ్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ అనేది మనం గమనించవచ్చు. సో రేపటి కనుక చూసుకుంటే కనుక 17,600 వరకు అయితే ఇక్కడ వరకు అయితే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ 17,450 లెవెల్ కనుక హోల్డ్ అయితే కనుక 150 పాయింట్స్ అయితే మనకి టార్గెట్గా అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ 17,390 ఏదైతే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో అంతకుముందు ప్రీవియస్ లెవెల్స్లో ఉన్న సపోర్ట్ ఇది బ్రేక్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి 17,250 ఆర్ 200 లెవెల్స్ అయితే చూడడానికి ఉంది. ఒకసారి మనం ఇంట్రాడేలో కూడా చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందో. మనకి ఇంట్రాడేలోకి వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 480. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 480 కనుక మనకి హోల్డ్ చేసింది అంటే కనుక ఇక్కడ నుంచి మంచి ఏదైతే సపోర్ట్ అయితే తీసుకుంది మేకర్ బ్రేక్ లెవెల్ లాగా. సో 480 నుంచి అయితే కనుక ఇమీడియట్గా మనకి 600 వరకు వెళ్ళడానికి అయితే ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో అట్ ద సేమ్ టైం 390 కనుక బ్రేక్ అవుతే మనం ఎట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ వచ్చేసి 440 స్టాప్ లాస్తో మనం సెల్లింగ్ అయితే ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటాం అనేది బెటర్ థింగ్. అండ్ ఒకసారి ఫిబొనాచీలో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. మనం ఫిబొనాచీ కనుక డ్రా చేస్తే ఈ లెవెల్లో మనకి ఆల్మోస్ట్ 236 లెవెల్స్లో బ్రేక్ అయితే అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 41,256 మనం ఇందాక అనుకున్నట్టు. ఒకవేళ ఈ జోన్లోకి కనుక వచ్చేస్తే మళ్ళీ లో ఏదైతే ఉందో 39,450 అనేది చెక్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనం ఇలా బయింగ్ సెల్లింగ్ ఇలా ప్లాన్ అయితే చేసుకుందాము. ఒకవేళ ఆప్షన్ బయ్యర్గా మనకి ఈ రేంజ్లోనే అంటే ఈ డైలీ టైం ఫ్రేమ్ రేంజ్లోనే ఉండిపోతే కనుక మోస్ట్లీ మనం సైడ్ వేస్
స్కాల్పింగ్ మాత్రమే చూడాలి బెటర్. ఒకవేళ సెల్లర్స్ అయితే కనుక ఒక ఈ లెవెల్‌లో అంటే 40,800 అండ్ దెన్ 40,300 మధ్యలో ఉంటే గనక మార్నింగ్ ఒకవేళ ఈ లెవెల్‌ని గనక బ్రేక్ చేయలేకపోతే గనక స్ట్రాంగిల్స్ వేసుకొని ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో ఒక సైడ్ అనేది మూవ్ అవ్వడం అంటే దట్స్ అ బెస్ట్ స్ట్రాటజీ ఫర్ మీ ఫర్ ఎస్టర్డే. ఓకే. అండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో టీటీఎస్ స్టాక్ పిక్స్‌లో ఒకసారి స్టాక్స్ కూడా చూసేద్దాం. సో టీటీఎస్ స్టాక్ పిక్స్‌లో వచ్చేసి ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐఎక్స్. సో స్ప్లిట్ అయిన తర్వాత ఒక కన్సల్టేషన్ తర్వాత కొంచెం స్ట్రెంత్ అయితే చూపిస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 152 దగ్గర ప్రీవియస్ డే ఏదైతే స్వింగ్ హై ఉందో సో ఈ హై దాటితే కనుక మనకి మంచి మొమెంటం అయితే దీంట్లోకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 165 అండ్ 176 అయితే దీంట్లో మనకి టార్గెట్స్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏబీ క్యాపిటల్. సో ఏబీ క్యాపిటల్లో ఒక 1 వీక్ నుంచి కూడా ఒక 4-5 డేస్ నుంచి మంచి బయింగ్ అయితే ఆపర్చునిటీ అయితే మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్ అయితే అయ్యింది. ఓకే. రేపు కనుక అట్లీస్ట్ 154 అంటే 152లో ఉంది. 154 కనుక రీచ్ అవుతే 15 మినిట్స్ క్యాండిల్లో మనం ఈ టార్గెట్ 161కి అయితే కనుక మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీకు కింద కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.